వెల్కమ్ బ్యాక్. టైమ్స్ ఆఫ్ ఇండియాలో కథనం వచ్చింది. పుష్కరాల సందర్భంగా బిచ్చగాళ్ళు ఎవరు ఘాట్ల దగ్గర అడుక్కోవద్దు, వాళ్ళకి 5,000 రూపాయల ప్రభుత్వం తరపున ఒక పరిహారం ఇస్తున్నట్టుగా ప్రభుత్వం తరపున ఒక సీఎం చంద్రబాబు నాయుడు ఇదివరకే అధికారుల సమావేశంలో ప్రకటించినట్లుగా ఒక కథనం వచ్చింది. దీనిపై డిస్కషన్ చేస్తున్నాం. రాకేష్ గారు, బిచ్చగాళ్ళకి 5,000 రూపాయల పరిహారం పుష్కరాల సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఇచ్చిన సార్, ఇప్పుడు అక్కడ బిచ్చగాళ్ళకు 5,000 ఇస్తామని చెప్పేసి ఏదైతే అంటున్నాడో, అంతకుముందు బిల్ క్లింటన్ వచ్చినప్పుడు బిచ్చగాళ్ళందరినీ లారీల్లో ఎక్కించి మన కార్లలో వెహికల్లో ఎక్కించేసి ఊరవతలు తీసుకెళ్ళి వదిలిపెట్టి వచ్చాడు. ఈరోజు బిచ్చగాళ్ళ గతంలో ముఖ్యమంత్రి హైదరాబాద్ ఆయన ఏంటంటే అప్పట్లో ఢిల్లీ తుగ్లక్ అని చెప్పేసి ఒక అతను ఉండేవాడు. ఆ తుగ్లక్ ఏం చేశాడంటే రాజధాని ఇక్కడ ఉండొద్దని ఇక్కడికి రాయగిరికి మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ ఎక్కడికి ఢిల్లీకి మార్చాడు. ఆ విధంగా ఈరోజు బిచ్చగాళ్ళు ఎవడు అడుక్కోవద్దు అంటే లేకున్నా కానీ నాకు క్రియేట్ చేయడం జరుగుతుంది. ఒకటి మొన్న రీసెంట్గా దుబాయ్లో చూసాం, ఒక విదేశీ బిచ్చగాళ్ళు అడుక్కోవద్దు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి దుబాయ్లో ఉన్నటువంటి బిచ్చగాళ్ళంతా ధర్నా చేస్తే ఒక విదేశీ బిచ్చగాన్ని పట్టుకుంటే వాని బ్యాంక్ అకౌంట్లో 10 కోట్లు బయటపడ్డాయండి. మరి ఈయన ఇచ్చే 5,000తోటి మరి ఎవరిని బిచ్చగాలుగా క్రియేట్ చేస్తుండే, ఎవరికి ఎగదాల్చుకున్నాడు? 5,000 రోజుకి 5,000 ఇస్తుండా, లేకపోతే మొత్తం పుష్కరాల మొత్తానికి 5,000 ఇస్తుండే? ఇప్పటివరకు ఎన్ని ఇచ్చాడు అంటే దానికి బడ్జెట్ అలొకేషన్ ఏం చేశాడు? కాబట్టి నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి అధికారం అంటే ఎలా చేయాలి, పరిపాలించాలి అనే దాని మీద క్లారిటీ లేదండి. ఎంతసేపు ఎవరికి ఏమి ఇవ్వాలి అని చెప్పేసి చూస్తుండే తప్పితే ప్రతి ఒక్కదాన్ని కొనుక్కునే వస్తువు కానీ అధికారంలో ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కటి నాకు కొనుక్కునే వస్తువు అని చూస్తున్నాడు తప్పితే అక్కడ ధార్మికత లేదా బిచ్చగాళ్ళకి ఎవరు డబ్బులు వేస్తారు? వాళ్ళని కూడా నేను కిడ్నాప్ చేస్తా, వాళ్ళని కూడా నేను మ్యానిపులేట్ చేస్తా అని చెప్పేసి అంటే నేను బిచ్చగాళ్ళకు కూడా ఇచ్చినా అని చెప్పుకుందామని చెప్పేసి ఆయన చేస్తుండే తప్పితే అసలు చేయాల్సిన పనులు ఏవి చేయకుండా బిచ్చగాళ్ళెంబడి అచ్చగాళ్ళెంబడి అయ్యా బాబు అక్కడికి వచ్చే లక్షలాది మంది కోట్లాది మంది భక్తులకు రక్షణ కల్పించండి అంటే కల్పించకుండా బిచ్చగాళ్ళకి ఇస్తా అది దాన్ని ఏది నేషనల్ న్యూస్ ఛానల్ కవర్ చేసిందంటే అర్థం చేసుకోండి మీరు. ఎందుకంటే అంత వరస్ట్గా బిచ్చగాళ్ళను కూడా వదిలిపెట్టకుండా ఈయన పరిపాలన సాగిస్తుండు. ఈయన సాగించాల్సిన పరిపాలన బిచ్చగాళ్ళ మీద కాదండి, అక్కడ పుష్కరాలకు వచ్చే భక్తుల రక్షణ వ్యవస్థలో లేకపోతే వాళ్ళకి కల్పించిన వసతుల వ్యవస్థలో ఆయన ఉండాలి తప్పితే ఆయన లేకుండా ఆయననే తిరుగుతుండు ఘాట్ మొత్తం. ఆయన ఎట్లా తిరుగుతుండో అందరూ చూస్తుండ్రు. మరి ఇంకా ఎవరిని కొత్తగా క్రియేట్ చేస్తుండో, మరి ఎవరి జేబులు నింపడానికి 5,000 రూపాయలు ఇస్తుండో అది స్పష్టం చేయాలండి. తిరగడం అనేది జవాబుదారితనము, అది పక్కన పెడదాం. ఒకటి, ఈ ఒకవేళ భిక్షగాళ్ళకు 5,000 రూపాయలు ఇస్తామంటే మాత్రం దాన్ని తప్పనిసరిగా మనందరం వ్యతిరేకించాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర భిక్షగాళ్ళు ఎంతమంది ఉన్నారనేటువంటి గణాంకాలు ఎంతమంది, ఎవడు భిక్షగాడు, ఎవడికి 5,000 ఇస్తున్నావు? దీన్ని రాబోయే రోజుల్లో ఏంటంటే ఒకవేళ ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చామంటే కూడా దానికి ఆడిటింగ్ అంటే నువ్వు ఒక రకంగా పరోక్షంగా ప్రోత్సహించినట్టు అవుతుంది. కాబట్టి ఇది ఆ ఆలోచనను తప్పనిసరిగా విరమించుకోవాలి. గతంలో జరిగింది ఏంటంటే బిల్ క్లింటన్ వచ్చినటువంటి సమయంలో భిక్షగాళ్ళను తీశారంటే కొంత ప్రపంచంలో భారతదేశం ఈ యొక్క హైదరాబాద్ నగరం యొక్క ఇంపార్టెన్స్ పెంచడం కోసం ఇక్కడ ఇలాగా మన చాలా పరిశుభ్రంగా ఉంది, లేకంటే ఇక్కడ ఉన్నటువంటి పేదరికం తక్కువ ఉంది, ఇది చూపించుకోవడానికి కోసం అది చేసి ఉండొచ్చు. అది ఒక ఆలోచన విధానం. కానీ రాజమండ్రిలో వచ్చేటువంటి భక్తులు, మన ప్రజలు, మన మధ్య తిరుగాడేటువంటి వ్యక్తులు, మన భిక్షగాల గురించి వాళ్ళ యొక్క జీవనశైలి గురించి తెలిసినటువంటి ప్రజలే కదా. కాబట్టి రాజమండ్రిలో నేను భిక్షగాలు లేకుండా చేస్తా, ఉన్నటువంటి వాళ్ళందరికీ వెళ్ళిపోండి 5,000 రూపాయలు ఇస్తా అంటే దీన్ని తప్పనిసరిగా వ్యతిరేకించాలి. అది అంటే మిత్రులు చెప్తున్నట్లు ఎవరో వచ్చినప్పుడు మనం షో చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మన వ్యవస్థను మార్చడానికి ప్రయత్నం చేయండి. బెగ్గర్స్ యాక్ట్ ఉన్నది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఎవరు అది చేయరు. చట్టాలను పట్టించుకోకుండా ఓన్లీ షార్ట్ టర్మ్, ఇవన్నీ కూడా షార్ట్ వేస్ ఇవన్నీ. అయితే ఇప్పుడు ఈ బెగ్గర్స్కి ఒక ఐడెంటిటీ అనేది లేనప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ మిత్రులు చెప్పినట్లు డెఫినెట్లీ అది ఎంకరేజ్మెంట్ అవుతుంది. అయినప్పుడు ఇండైరెక్ట్గా దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎంకరేజింగ్ కరప్షన్. ఇంకొక కీలకమైన వార్త డీసీలో వచ్చింది. గౌతమ్ రెడ్డి గారు, ఇకపై ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవాల్సిన నిర్ణయాలు కావచ్చు, ప్రభుత్వ నిర్ణయాలపైన కసరత్తు కావచ్చు, ఏవైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆ నిర్ణయాలు తీసుకోవాలి, ఆ కసరత్తు చేయాలి తప్ప హైదరాబాద్లో కాదు అనేది చంద్రబాబు తాలూకు నిర్ణయంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని ఏపీ ప్రభుత్వం నుంచి తరపు కానీ లేకపోతే ఏపీ మంత్రులు కానీ పదే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇకపై ప్రభుత్వం తరపు నిర్ణయాలు ఏవైనా సరే ఏపీలో తీసుకోవాలి, ప్రభుత్వం తరపు తీసుకునే నిర్ణయాలపై చర్చ ఏదైనా సరే ఏపీలోనే చేయాలనేది ఒక నిర్ణయంగా కనిపిస్తున్నట్టు డెక్కన్ క్రానికల్లో ఒక వార్త. సరే, దీనికి అంకురార్పణ ఏపీలో జరుగుద్ది, దానికి శ్రీకారం అంకురార్పణ ఐపీలో జరిగిన తుది నిర్ణయాలు మాత్రం హైదరాబాద్లోనే జరుగుతాయి.
ఎక్కడ ఏమి ఏ రకంగా రావాలి అనేటువంటిది కూడా. ఎందుకంటున్నానంటే చంద్రన్న కానుక అనేటువంటిది ఒకటి పెట్టి ప్రజల కళ్ళల్లో కారం కొట్టారు, కారం సప్లై చేశారు. కారంలో సైతం 3 నుంచి 4 కోట్ల రూపాయలు తినేశారు. కారం పొట్లం అండి, నెయ్యిలో కోట్లాది రూపాయలు, కందిపప్పులో కోట్లాది రూపాయలు. చెబితే ఆశ్చర్యం, శని మహర్దశ సరిగ్గా లేదనేటువంటిది శనగలు దానం చేసేటువంటి పద్ధతి ఉంటుంది. ఆ శనగలు ఇవ్వటం దాంట్లో కోట్లాది రూపాయలు మూట కట్టుకున్నారు. ఇవాళ బిచ్చగాళ్ల వ్యవహారానికి సంబంధించి కూడా దీనిలో కమిషన్లు కొట్టరు అనేటువంటిది మాత్రం ఉండదు. రెండోది, మీరు ఇందాక అన్నట్టుగా ఏ లాబీయింగ్ అక్కడ జరిగినా కానీ కూడా దాని అంతా తీసుకొచ్చి హైదరాబాద్లో ముడిపెట్టి ఎక్స్ట్రా ఫోర్స్ ఒకటి ఉంది, అది లోకేష్ గారు అనేటువంటిది. లోకేష్ గారి కనుసన్నల్లో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అనేటువంటిది మేము పేపర్లో చూస్తున్నాం. కొంతమంది చెప్తా ఉన్నారు ఏ ఇష్యూ కూడా మనకు కావాలి ప్రభుత్వం ద్వారా అనుకుంటే చిన్నబాబు దగ్గరికి వెళ్ళండి అనేటువంటి చెప్పడం జరుగుతూ ఉంది. అంటే దీని అర్థం ఏంటి? ఎక్స్ట్రా ఫోర్స్ అనేటువంటిది ఈ ప్రభుత్వం మీద వర్క్ చేస్తూ ఉంది. ఆ ప్రభుత్వం మీద వర్క్ చేస్తున్నటువంటి సందర్భంలో లాబీయింగ్ మొత్తం కూడా ఇక్కడే జరుగుతుంది, హైదరాబాద్ నగరంలోనే జరుగుతుంది. రాజ్యాంగేతర శక్తులన్నీ హైదరాబాద్ లో ఉన్నాయంటారు. ఏ రకమైన భూములు ఉన్నాయి? ఎస్, ఎగ్జాక్ట్లీ అండి, అవునండి. ఓకే సరే, ఇప్పుడు ఆ రాజ్యాంగేతర శక్తుల ద్వారా ఈ ప్రభుత్వాన్ని నడపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే మంత్రి మాణిక్యాలరావు గారికి కూడా ప్రమేయం లేకుండా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కేఈ కృష్ణమూర్తికి కూడా సంబంధం లేకుండా, గంటా శ్రీనివాసరావు గారికి సంబంధం లేకుండా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి కార్యకలాపాలను సైతం వీళ్ళందరినీ పక్కన పెట్టి రాజ్యాంగేతర శక్తుల్ని ముందుకు తీసుకొచ్చి వ్యవహారాలను తీరు చూస్తా ఉంటేనే అర్థమవుతుంది ఎంత లాబింగ్ జరుగుతుంది. ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం ఇకపై తన నిర్ణయాలన్నింటినీ చర్చలన్నింటినీ కూడా ఏపీలోనే చేసుకోవాలన్నది ఒక నిర్ణయంగా ఉన్నట్టు వార్తాపత్రికల కథనం. వాస్తవంగా ఇది ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఒక ప్రభావం అని చెప్పుకోవచ్చా, లేకపోతే ఏపీ ప్రభుత్వం క్రమంగా తన కార్యకలాపాలన్నింటినీ కూడా ఏపీకి తీసుకెళ్తుందని అనుకోవచ్చా? లేదు సార్, ఇక్కడ స్పష్టంగా ఓటుకు నోటు అది ఫోన్ ట్యాపింగ్ కాదు సార్. అది సారీ ఫర్ ది సేయింగ్ దట్ ట్యాపింగ్, అది రికార్డు. నేను మీరు కాదు సార్, నేను చెప్తున్నాను. ఆయన చెప్పేది, చంద్రబాబు నాయుడు గారు చెప్పేది కావచ్చు, టీడీపీ నాయకులు చెప్పేది కావచ్చు, మేము చెప్పేది ఏంటంటే అది రికార్డు, ట్యాపింగ్ కాదు. నెంబర్ 1. నెక్స్ట్ వచ్చేసి ఆ ఏపీ ప్రజల మీద ఏదో అభిమానంతోటో లేకపోతే వాళ్ళని ఏదో అభివృద్ధి చేద్దామన్న ఉద్దేశంతో అక్కడికి పోవట్లేదు. ఈయన చేసే అవినీతి అక్రమాలన్నీ కూడా ఇక్కడ బయటపడుతున్నాయి. కాబట్టి బయటపడకుండా ఉండాలంటే అక్కడికి వెళ్ళి ఓ రోజు రాజమండ్రిలో, ఓ రోజు గుంటూరులో ఇట్లా పెట్టుకుంటూ తిరుగుదామని చెప్పేసి ఆ విధంగా ప్లాన్లు వేస్తున్నారు తప్పితే ఏపీ ప్రజల మీద ఎక్కడ కూడా ప్రేమతో ఈయన ఆ కార్యక్రమాలు చేపట్టట్లేదండి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఆయన ఏమన్నాడు, ఎక్కడైతే ఇక్కడ అంటే డీసీలో వచ్చిన న్యూస్ ప్రకారం మనం మాట్లాడుకుంటే అన్నీ కూడా నిర్ణయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగే నిర్ణయాలు లేదు, అసలు ఇంతవరకు తీసుకున్న నిర్ణయాలు లేదు ఆంధ్ర ప్రజల గురించి. మేము అనేది ఒకటే, ఆయన కుట్రలు కుతంత్రాలు చేయడం తప్పితే, రాగానే పీపీఎల్ రద్దు చేసి ఇద్దరు ప్రజల మధ్య చిచ్చు పెట్టడం తప్పితే చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఆంధ్ర ప్రజలకు కావచ్చు, మేము 2 రాష్ట్రాల్లో ఉన్న మన తెలంగాణ ప్రజలకు కావచ్చు, చేసినది అయితే ఏమీ లేదు. కాబట్టి కనీసం ఆంధ్ర ప్రజలకు రావాల్సిన ప్రత్యేక హోదా గురించి అయినా పోరాటం చేయట్లేదు. ఇప్పటివరకు కూడా వాళ్ళు ఏం చేస్తాడో కూడా చెప్పట్లేదు. కాబట్టి మేము అనేది ఏంటంటే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఏదైతే మోసాలు అవినీతి పాల్పడాలనుకుంటున్నాడో ప్లేసులు చేంజ్ చేస్తూ పాల్పడుతున్నాడు తప్పితే ఇంకో కొత్తది అయితే ఇక్కడ ఏం కనిపించట్లేదండి. అంటే ఈ ఒకవేళ పాలనాపరమైనటువంటి విధాన నిర్ణయాలు ఏవైతే తీసుకోవాలో ఆ నిర్ధారణ ప్రక్రియ అంతా కూడా ఆంధ్ర ప్రాంతంలో జరగాలి అన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది లేటుగా అయినా కూడా చాలా ఇప్పటికే ఆలస్యమైంది. ఇప్పటికైనా ఒక ఆలోచన చేశారు, దీన్ని తప్పనిసరిగా మేలు జరుగుతుంది, స్వాగతించాలని నేను నా యొక్క అభిప్రాయం. ఒకటి, దయచేసి ఒక విషయం, రాజధాని విడిపోయిన తర్వాత చాలామంది ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులు పెద్దల యొక్క సూచనలు సలహాలు ఏంటంటే ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి మొట్టమొదటిది ఏంటంటే అసలు పరిపాలన ఇక్కడి నుంచి ప్రారంభించాలి. మనం విడిపోయిన తర్వాత మనం అక్కడ ఉండడానికి ఎంత వీలైతే అంత త్వరగా అక్కడి నుంచి వచ్చేయడం మంచిది అనేది అందరి యొక్క అభిప్రాయం. కాబట్టి ఈ నిర్ణయాన్ని అయితే స్వాగతించాల్సినటువంటి అవసరం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన వ్యక్తిగత వ్యవహారాలుగా చేసేది ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిపాలన చేస్తున్నప్పుడు పరిపాలన అనేది ట్రాన్స్పరెంట్గా ఉండాలి. మరి ట్రాన్స్పరెంట్గా ఉండే క్రమంలో కొన్ని విషయాలలో గోప్యత పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. వాటిల్లో వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంది, యంత్రాంగం ఉన్నది. అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ మీద నమ్మకం లేకుండా ఆయన విధానపరమైన నిర్ణయాలను విజయవాడలో తీసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే
ఆయన చేసేటటువంటి ఈ ఫ్రాడ్ కానివ్వండి, కరప్షన్ కానివ్వండి, ఇంకేమన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ మనం ఎంత జాగ్రత్త పడ్డా కానీ గౌతమ్ రెడ్డి గారు అంటారు ఒక రాజ్యాంగేతర శక్తి ఏపీ ప్రభుత్వం తరపున హైదరాబాద్లో పనిచేస్తుందని చెప్తారు. ఆ రాజ్యాంగేతర శక్తి చేసేటువంటి కార్యకలాపాలు అక్కడి నుంచి, ఆ కేంద్రం నుంచే జరుగుతున్నాయి కాబట్టి అవి బయటకు వస్తాయని చెప్పేసి భయపడుతున్నారా? అది చేయటము. రెండోది, తెలంగాణ రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ఖచ్చితంగా 10 సంవత్సరాలు తెలంగాణలోనే మా రాజధాని ఉండాలని చెప్పి పట్టుబట్టినటువంటి వ్యక్తి ఈరోజు తన కార్యకలాపాలని ఆంధ్రాకు మారుస్తానంటే ప్రజలకి ఏ విధమైనటువంటి సందేశం పోతుంది అన్నది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భాలన్నిటిని చూస్తుంటే మొన్నటికి ఓటుకు నోటుకు కేసు కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, అంతకంటే ఇంకా పెద్దవి కూడా కుంభకోణాలు ఏమంటే అవి కూడా బయటకు వచ్చినన్న భయంతో కానివ్వండి, ఫర్దర్లో జరగబోయేటటువంటి కార్యక్రమాలు కూడా బయటకు రాకూడదనేటువంటి ముందు జాగ్రత్త చర్యతో కానివ్వండి ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి పాలన చేస్తుంది కాబట్టి ఎక్కడ నిర్ణయం తీసుకున్నా కరప్షన్కి తావు లేకుండా చేయాలని చెప్పేసి మా పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను. గౌతమ్ రెడ్డి గారు ముగించాలి. సార్, ఇవాళ వారు చెప్పే ప్లేడర్ గారు మాట్లాడేటువంటి దానిలో కూడా ఒక స్పష్టమైనటువంటిది, నిస్వార్థంగా ప్రజలందరికీ ముందు పెట్టి కలెక్టివ్ డెసిషన్ తీసుకునేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం దగ్గర కనబట్ల. సింగపూర్ ప్రభుత్వానికి 10,000 ఎకరాలు ఇవ్వటం అనేటువంటి జరుగుతుందని అన్నారు. అసలు ప్లేడర్ గారు కూడా ఆన్సర్ చెప్పడానికి కూడా వీలు పడుతుంది. ఒక భారత భూభాగంలో ఒక భాగాన్ని ఇంకొక ప్రభుత్వానికి అప్పజెప్పడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క నిబంధనలు కావాలా వద్దా? సెక్షన్ 6 ప్రకారంగా, విభజన చట్టంలో సెక్షన్ 6 ప్రకారంగా శివరామకృష్ణన్కి సంబంధించి అమలు చేస్తున్నారా లేదా? సెక్షన్ 94 ఆర్టికల్ 9 దీనికి సంబంధించిన 94లో సెక్షన్ 3 and 4కి సంబంధించినంత వరకు కూడా కేంద్రం సహాయం చేసేటువంటి పద్ధతి, కేంద్రం సూచన చేసేటువంటి పద్ధతిలో పెట్టాలా లేదా? కానీ పారదర్శకత అనేటువంటిది లేకుండా భారత భూభాగాన్ని, కొంత భాగాన్ని బయటికి తీసుకెళ్ళటం, అది కూడా ప్రభుత్వం అనేటువంటి చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ప్రభుత్వ హయాం కనుక జరిగితే ఆ దేశంలో ఉండేటువంటి ప్రతినిధులు, ఈ దేశంలో ఉండేటువంటి ప్రతినిధులు, రాష్ట్రానికే ఉండదండి, ఈ దేశ ప్రతినిధులు మెయిన్ లీడర్స్ కూర్చుని జెండాలు పెట్టుకున్న తర్వాత అగ్రిమెంట్ల మీద సంతకం పెడతారు. అవేమీ లేకుండా వ్యక్తుల్ని మాత్రమే చూపించి చేసేటువంటి దాంట్లో పారదర్శకత లేకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు. ఒకటండి నేను చెప్పేది, కొత్త రాజధాని కట్టుకోవడానికి తెలంగాణ ప్రజలు ఎవరు వ్యతిరేకంగా లేరు. కానీ ఇక్కడ జరిగేటువంటి కొత్త సంస్కృతికి వేరే దేశాల వాళ్ళు వచ్చి ఒక కంపెనీకి లీజుకి ఇచ్చారంటే అది వేరే, కానీ వేరే ప్రభుత్వాలకు లీజుకి ఇచ్చే పద్ధతి మాత్రం భారతదేశంలో కొత్త సంస్కృతికి తెరలేపద్దు. కాబట్టి దయచేసి నేషనల్ ఇంటిగ్రిటీకి దెబ్బతినే విధంగా ఏ ప్రజలు కావచ్చు, అది తెలంగాణ ప్రజలు కావచ్చు, తెలుగు ప్రజలు కావచ్చు, లేకపోతే భారతదేశ ప్రజలు కావచ్చు, ఆ విధంగా నేషనల్ ఇంటిగ్రిటీకి దెబ్బతినే విధంగా మాత్రం చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించొద్దని మేము కోరుతున్నాం. ఇది ఇవాల్టి హెడ్లైన్ షో.